ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మేడ్చల్ అండి, మేడ్చల్ నుంచి వచ్చాం. మా పాప ఏంటంటే ఒక బేవర్స్ కానీ లవ్ చేసింది. పెళ్లి చేసుకున్నట్టున్నారు ఖాళీ మట్టిలోనే అమ్మాయికి. ఏమ్మా, ఏం పేరు నీ పేరు? లావణ్య మేడం. లావణ్య. ఎవరు అబ్బాయి? మా హస్బెండ్. హస్బెండా? లవర్ అని చెప్పావు ఇందాక. వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లా. బకరా అమ్మా నాన్న. ఇంకేదైనా తేడా వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు, కానీ ఆ పిల్ల ఎవడ పోయినా పర్లేదు ఈడే కావాలంటుంది. సీక్రెట్గా మళ్ళీ ఒక పెళ్ళి. ఫోటోలు అన్నా ఉన్నాయా మీకు పెళ్ళి అయినట్టు? మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా? ప్రైవేట్గా ఉందామని చెప్పి ఏం చేయలే. ఫోటోలు లేవు, ఏమి లేవు, ఊరికే అవి పెట్టుకొని వచ్చారు. 6 months లోకి తల్లిదండ్రులు కాదనుకొని నీ పాతికేళ్ల జీవితాన్ని అక్కడ పెట్టావా? రేపు అతను వదిలేస్తే ఏం చేస్తావు? చచ్చిపోతా. ఎలా పరిచయం ఈ అమ్మాయి? ఇన్స్టాగ్రామ్. బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు సార్, తనంటే ఇష్టం. ఓ మై గాడ్. కాదమ్మా, 6 నెలలు నీకేం తెలుసు తల్లి? ఆ అబ్బాయి ఫోన్ ఇవ్వడానికి గంట ఆలోచించాడు ఇక్కడ. తనకి ఏమైనా పర్సనల్ ఉంటాయి కదా మేడం, అలా అడగకూడదు కదా వాళ్ళు కూడాను. అసలు రసరమ్యంగా నడిపిస్తున్న వ్యవహారం నువ్వేగా. ఫాస్ట్లో అమ్మాయిలు వాడేసావా? ఇంకొకరికి ఈవిడ ఫాస్ట్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. మా పాపకి అన్యాయం జరిగిందండి. ఎక్కడో తిరిగి అడ్డీ చేసాం, ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదండి. మీ దగ్గర న్యాయం జరుగుద్దని మేము వచ్చామండి మీ దగ్గర. ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మేడ్చల్ అండి, మేడ్చల్ నుంచి వచ్చాం. మా పాప ఏంటంటే ఒక బేవర్స్ కానీ లవ్ చేసిందండి. ఏ అమ్మాయి మీ అమ్మాయా? మా అమ్మాయి ఆ అబ్బాయి లవరా? లవరండి. ఎందుకు ఎంతమంది పిల్లలు మీకు? ఓ పాపే అండి, ఒక్క అమ్మాయి. ఒక అమ్మాయి. చాలా అల్లారు ముద్దుగా పెంచండి ఆవిడ. ఎంత ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? ఏం చదువుతుంది? సాఫ్ట్వేర్ చేస్తుందండి. జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుందండి. వాడేమో బేవర్స్ గాడండి. వాడికి ఉద్యోగం సద్యోగం లేదండి, బేవర్స్గా తిరగటం అండి. ఏంటండి అసలు అమ్మాయి ఇప్పుడు లవ్ చేసింది అంటున్నారు, ఎప్పుడు లవ్ చేసింది ఏంటి అసలు? మీరు అంత వద్దు అనడానికి కారణం ఏంటి? ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తాం మేము. ఎంక్వైరీ చేస్తే అబ్బాయిది ఏం బాగాలేదు. ఎలా పరిచయం వాళ్ళిద్దరికి? మీకు తెలియదు, మీకు ఎప్పుడు తెలిసి? మాకు తెలియదండి. మాకు వాళ్ళు వీళ్ళు చెప్పడం అండి. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ట్రాప్ చేసేయండి అమ్మాయిని. ఆడికి ఇదే పని ఏంటండి, అమ్మాయిలు ట్రాప్ చేయడం, పాడు చేయటం, డబ్బులు గుంజటం, ఇదండి. మరి ఆ విషయం మీ అమ్మాయికి తెలియదా? మీరు చెప్పుంటారు కదా. మేము చెప్పినా మా మాట వింటం లేదండి. అది ఇంకా ఆడనే చేసుకుంటాం, లేకపోతే సత్తానని బెదిరింతుందండి. సార్ మీరేం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అండి. ఓకే. మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ నేను ఏం చేయను మేడం, ఇంట్లోనే ఉంటాను. మరి ఈ పిల్ల ఏం చేస్తుంది ఏంటని ఏం కనుక్కోరా అమ్మా? ఏంటి కనుక్కుంటేనే అలా తెలిసింది మేడం, కనుక్కుంటేనే తెలిసింది. మాకు వాళ్ళు వీళ్ళు చెప్పారు తెలియదండి. మీ పాప బయట గాలి తిరుగుతుంటే మీకు ఊళ్ళో వాళ్ళ ద్వారా తెలిసింది తప్ప ఏం చేస్తుంది అనేది కూడా మీరు కనిపెట్టారు. డ్యూటీ కానీ వెళ్తుంది కదా, జాబ్ కానీ వెళ్తుంది, ఆఫీస్ కానీ. అప్పుడు ఇంకా మాకు ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది. ఇంటికి వచ్చినాక ఫోన్లు మాట్లాడడం, నైట్ టైం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడిపోయేది మేడం. అబ్బా, నైట్ టైం ఫోన్లే మాట్లాడుతుంటే ఆఫీస్ వర్క్ అనేదండి. ఓకే, సాఫ్ట్వేర్ కాబట్టి ఆల్రెడీ నా ఆఫీస్ వర్క్ మాకు తెలియదు కానీ మేము పెద్ద ఎడ్యుకేటెడ్ నమ్మారు. మేము పెద్ద ఎడ్యుకేటెడ్ కాదండి పిల్లలు. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఆ పిల్ల ఆ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు కంట్రోల్ చేయడం కానీ అడిగి ఆపడం కానీ ఏం చేయలేదా? చాలా సార్లు అడిగండి, ఏం లేదు, నేను ఉద్యోగం చేసుకుని నాకేం సంబంధం లేదు, ఎవరితో తిరగట్లేదు, నేను ఏం చేయట్లేదు అని ఇలాగే చెప్పుకొచ్చింది మేడం. మాకు ఆల్రెడీ 2-3 ప్రూఫ్లు చూపెట్టిన తర్వాత మాకు ఐడియా వచ్చిందండి ఈ పాప ఎలా చేస్తుందని. అంతవరకు మా అమ్మాయిని కూడా మేము నమ్ముకుంటూ వచ్చాండి. ఆ అమ్మాయి ఏం చెప్పినా మేము అదే నమ్ముకుంటూ వచ్చామండి. అడిగినా కూడా ఏమి సమాధానం చెప్పట్లేదు, అదే అంటుంది. నేను ఏం చేయట్లేదు, నేను ఆఫీస్కి వస్తున్నా, కావాలంటే ఫోన్ చెక్ చేసుకుంటా. మాకు అంతగా తెలియదు కదా మేడం, నాకేం తెలియదు. నేనేం చేసి శాలరీ ఏం చేస్తుంది? ఇస్తుంది సాలరీ, ఇంటికి కొంచెం ఇస్తుంది, కొంచెం ఖర్చులు చూసుకుంటుంది, అదే అవుతుందని చెప్తుంది. సరే, ఆ అమ్మాయి సంపాదిస్తుంది, నచ్చినోడిని ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా, ఏంటి మీకు కష్టం? చూసాం మేడం, నచ్చినోడిని చూసి మీకు నచ్చినోడు కదా, మీ అమ్మాయికి నచ్చినోడిని ఇచ్చి చేసేయచ్చుగా. అలా కాదు మేడం, చూసాము. ఆ అబ్బాయిని చూడు అంటే నాకు ఏ అబ్బాయి వద్దు, నాకు వద్దే వద్దు, పెళ్ళే వద్దు అని చెప్తున్నాను. నాకు ఇష్టపడినాడు ఉంటుంటే వేరే అబ్బాయిని ఎలా చేసుకుంటా? నేను అడుగుతా మాకు. 2 తల్లిదండ్రులు ఒకగానొక కూతురు అని గారంగా పెంచామంటున్నారు, వాళ్ళకి తెలియకుండా వెన్నుపోటు పోసావు. అదేంటో కనుక్కుందాం, ఉండండి. వాళ్ళ కష్టం ఏంటో తెలియాలి కదా. ఒక కూతురు జీవితం నాశనం అయిపోతుందేమో, వాడుకొని ఎవడన్నా వదిలేస్తాడేమో అని వాళ్ళ భయం వాళ్ళది. నేను అన్ని తెలుసుకొని కాదమ్మా, ఇప్పుడు మీరు
ఆల్రెడీ బాధపడకండి అమ్మా, ఏం చేసేది ఏముంది, ఆల్రెడీ ఇంత దూరం వచ్చేసిన వ్యవహారం కదా. పెళ్లి చేసుకున్నట్టున్నారు కాలికి మట్టిలోనే అమ్మాయికి. ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుందిగా. పెళ్లి పెళ్ళి చేసుకున్నారు. అయ్యిందా వాళ్ళకి మీకు తెలిసినంత వరకు? లేదండి, మాకు తెలియదండి పెళ్ళైన సంగతి. పెళ్ళైన సంగతి కూడా తెలియదు. ఎంతకాలం అయిందా అమ్మ? ఇప్పుడు మీతో ఉంటుందా, విడిగా ఉంటుందా? మాతోటే ఉంటుందండి. మీతోనే ఉంటుంది. ఇప్పుడు షోకి రమ్మంటే కూడా వచ్చేసింది. వచ్చేసి అతను మీరు పిలిచారా, ఆవిడ పిలిచి తీసుకొచ్చుకుందా? పిలిచినట్టుందండి, మాకు తెలియదు. మాకు తెలియదు. అబ్బా, అమ్మాయిని మార్చమని మీరు ప్లాన్ చేసుకొని ఎక్కడికి వస్తే అతను కూడా తీసుకొని వచ్చిందా? ఇప్పుడు మాకు మీరు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగటం లేదండి మీ షోలో అయితే. అంతేనండి, ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ లో అమ్మాయి మేజరు, అమ్మాయి జాబ్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏమన్నా అంటారా, ఏమంటారు? మేజరు తన డెసిషన్స్ తను తీసుకొని ఇవ్వండి, మీరు చేసేది ఏమీ లేదు. ఇంకా కుదిరితే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరేంటంటే అమ్మాయిని మార్చండి అని అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని వదిలించండి అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని అతనికి ఏదైనా జాబ్ ఇప్పిద్దాం అనుకుంటున్నారా? లేదు ఆ మేడం, జాబ్ ఇప్పించాడు అబ్బాయి పొరలో ఎన్ని మంచోడైతే చెప్పినా మనం నేను ఏం విన్నాను మేడం. నువ్వు వినవమ్మా, నువ్వు వినవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. లేదు మేడం, మాకైతే ఆ అబ్బాయి వద్దు మేడం. ఎందుకంటే ఆ అబ్బాయి గురించి మాకు మొత్తం తెలిసింది మేడం. ఆవిడ ఆల్రెడీ మెట్లు గిట్లు పట్టుకొని వచ్చిందమ్మా. పెళ్ళంటూ అవ్వకపోతే ఏదో కౌన్సిలింగ్ మాట్లాడవచ్చు, కానీ చూద్దాం, వాళ్ళ వర్షన్ కూడా విందామమ్మా. మీరు అంత బాధపడకండి, ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం అవుతుందేమని మీ భయం కాదు. మా బాధ కూడా అదే చూద్దాం. మేడం. ఏమ్మా, ఏం పేరు నీ పేరు? లావణ్య మేడం. లావణ్య. ఎవరు అబ్బాయి? మా హస్బెండ్. హస్బెండా? లవర్ అని చెప్పావు ఇందాక. రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నాం. ఎక్కడ? టెంపుల్లో. ఎవరు చేశారు మీకు టెంపుల్లో? ఎవరు చేయలేదు, మా ఇద్దరు మీరు చేసుకున్నాం. మీరిద్దరు చేసేసుకుంటే అది పెళ్ళా? మీకు పెళ్ళి ఎందుకమ్మా? పెళ్ళి అంటే కొన్ని పద్ధతులు పాడు అవన్నీ ఉంటాయి కదా. కానీ వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకునేదాకా వెయిట్ చేయాలా? వాళ్ళకి ఎంత చెప్పినా వద్దు వద్దు అని అంటున్నారు. ఏ రోజు నమ్మిచ్చావు నువ్వు? నీ సీక్రెట్ వ్యవహారమే, ఎవ్వరు లేరనే కదా చెప్తూ వచ్చావు ఇప్పటిదాకా. నీకు తల్లిదండ్రుల కంటే అబ్బాయి ఎక్కువ అయ్యాడా? ఓకే, అబ్బాయి ఎక్కువే నీకు, నీ దృష్టిలో. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని రోజులు కలిసి ఉంటాడు ఏంటని చూసుకోవాలిగా. ఎప్పుడు చేసుకున్నారమ్మా సీక్రెట్ గా పెళ్లి? మేడం ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ మీకు? ఒక 6 months నుంచి. 6 months లవ్కి తల్లిదండ్రులు కాదనుకొని నీ 25 ఏళ్ల జీవితాన్ని అక్కడ పెట్టావా? రేపు అతను వదిలేస్తే ఏం చేస్తావు? చచ్చిపోతా. చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుంది అమ్మాయి. కన్నా తల్లిదండ్రులు పక్కన ఉండగా చచ్చిపోతాను అంటుంది ఆ పిల్ల. పెళ్ళైనట్టు కూడా తెలియదండి. ఇప్పుడు మీ షోలో చెప్పే వరకు మాకు తెలియదండి అమ్మాయి పెళ్ళైనట్టు కూడా ఉంది. ఆ అమ్మాయి ఏది చెప్తే అది నమ్మండి, మా అమ్మాయే కదా అని. మరి ఇవాళ పెళ్ళయింది, మెట్లు. కూతురు కదా మేడం, ఎంత బాగా చూసుకున్నాం. అడిగిందల్లా కాదండి మేడం. మేము ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చామండి. అలా గుండెలు అలాగే పగిలిపోతే భర్తను నేను కూడా మేము చేసిన తెచ్చిద్దాం పనికి. అనుకున్నాను, మంచి భర్తని. ఈ లోపు ఈ అమ్మాయి పెళ్ళే చేసుకున్నది అంటండి. మాకేం అర్థం అవ్వలేదండి. నీకు తెలియదా అమ్మా, నీ తల్లిదండ్రులకు నీకు ఏం మంచిదో ఏం చెడో, ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో వాళ్ళకి తెలియదా? ఎందుకు వాళ్ళకి ఆ టైం ఇవ్వలా? అన్ని ఇచ్చారు కానీ తనకు అడిగిన తర్వాత ఇవ్వరు అనేసి ఆ భయంకే చేసుకో. నీకు నువ్వే డెసిషన్ తీసేసుకున్నావు, నీకు అన్నీ ఇచ్చారు, ఆ అబ్బాయిని కూడా ఒప్పించాలి కదా నువ్వు. తర్వాత ఒప్పుకోకపోతే? ఒప్పుకోరని సీక్రెట్ గా చేసుకుంటావా? ఒప్పుకోరు. ఎక్కడి నుంచి వస్తాయి మరి తల్లి పెళ్లి మీకు చేసుకుని తెలియతే ఎందుకు అట్లా? వాళ్ళతో ఉన్నావు? మమ్మీ వాళ్ళతోనే ఉన్నా. మమ్మీ వాళ్ళతో ఎందుకున్నావు? అప్పుడు వెళ్ళిపోవాల్సింది కదా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ మమ్మీ వాళ్ళతో ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఎట్లా చేస్తారు? 2 ఇళ్ళు ఇప్పుడు ఒప్పించుకుందాం అనుకున్నాం, బట్ ఎవరెవరు ఏమేమో చెప్పారంట తన మీద. ఒప్పించుకుందాం అనుకున్నప్పుడు ఒప్పించుకుంటా అన్నారు, చచ్చిపోతాను ఎట్లా అంటావు? అంటే ఒప్పుకోకపోతే చాలా మంది ఏమేమో చచ్చిపోద్ది. ఫుకార్ చేశారంట తన మీద. మళ్ళటప్పుడు ఒప్పుకుంటారని గ్యారంటీ అయితే లేదు కదా సార్. పుకార్లు ఏం కాదు, నిజం. ఆ నిజాలు. అబ్బాయి గురించి ఆడి గురించి నీకేం తెలుసని నీకేం పుకార్లు తెలుసు? ఆడినా నువ్వేం చూసినావు ఓ బేవర్స్ అసలు? గారిని పెళ్లి చేసుకొచ్చేసి నిన్ను ఎంతలా పెంచి అంతలా చూసాం. అలా తిట్టకుంటే ఎలా చెప్పు? ఎలా తిట్టకుంటుంటా? అక్కడ పెంత మసలు మాకు తెలియకుండా 6 నెలల సంసారం కూడా చేసి ఆడుతుండు. ఏంటిది? తల్లిదండ్రులు అంటే అంత ఎదవల కింద కనపడుతున్నారా మీకు? మీకెట తెలుసు అతను మంచోడు కాదని? మంచోడు అయ్యాం. మాకు చాలా మంది చెప్పారు సార్. మాకు చాలా మంది చాలా చెప్తారు. లేదండి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి మా అబ్బాయి దగ్గర. మీద ఇష్టం లేక ప్రూఫ్ లేదండి అంకుల్ మీ దగ్గర. ఆ? ఫోన్ చూడండి మేడం, ఫోన్ చూడండి మేడం. ఫోన్ నీ ఫోన్ లో మాకు అన్ని రికార్డ్ చేసాను నీ ఏమయ్యా, నీ గురించి. ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు, మిగతా నా మాట్లాడు. ఫోన్ ఎందుకు మేడం మీకు? ఇవ్వు. సరే ఇవ్వు, నువ్వేం మరి చేస్తావు? నువ్వేం చేయలేము. నీ ఫోన్ ఇవ్వడానికి బాధ ఏంటి నీకు? మీ అమ్మాయి తెలుసా నా ఫోన్లో ఏమేమి ఉంటాయి అడగండి. దానికి ఏం తెలుసు? ఏం తెలుసు? అది ఎర్రిది కనుక నీ నాటకం సాగుతుంది. పట్టుతాను, నీ ఆటలన్నీ సాగుతున్నాయి. బాబు ఏం చేసావు? 6 నెలల లవ్వులో పిల్లని పెళ్లి చేసేసుకోవడం, తల్లిదండ్రుల దగ్గర సీక్రెట్ గా ఉంచడం, ఇన్ని చేసావు. వాళ్ళు ఏమో మ్యాచెస్ చూస్తారంటే వేసుకున్నా మేడం.
అవునమ్మా నువ్వు చెప్పాలి కదా వచ్చి ఏం తల్లిదండ్రులకి. చేస్తావు చెప్పు. నేనే రిక్వెస్ట్ చేశాను. నువ్వు రిక్వెస్ట్ చేయటం ఏంటి? ఆ, తెంగరే ఆగు. మీ పేరెంట్స్కి తెలుసా? ఎస్. వాళ్ళకి తెలియదు. చెప్పలేదు. ఏం వాళ్ళు ఒప్పుకోరా? వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్, ఎక్కడుంటారు? విలేజ్లో ఉంటారు, ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు అంటే మరి నెల్లూరు వాళ్ళకి చెప్పొచ్చుగా వాళ్ళకి. లేదు సార్, ఓ వీళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాక చెప్దామని చేసి. వాళ్ళకి ఎంటేసారని ఇంట్లో నుంచి ఆయన బయటికి బ్యార్స్ అని. నువ్వేం పని చేస్తావు మీరు నాన్న? అంకుల్ మా ఇంట్లో బాబు మీకు నువ్వేం మా పని ఇంట్లో చేస్తావు చెప్పు ఫస్ట్. జాబ్ కోసం సర్చింగ్ మ్యామ్. ఇంకా సెర్చింగ్. 6 నెలల్లో ఒక పిల్లని పడేసి 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్న పక్కన పడేయించి సీక్రెట్గా ఆవిడ పెళ్లి చేసుకో అంటే చేసేసుకున్నావు. ఎలా పోషిద్దాం అనుకున్నావు? మీ అమ్మా నాన్నకి తెలియదు నువ్వేం భాగోతం చేసావని. వీళ్ళ అమ్మా నాన్న ఒప్పించుకోలే. ఎలా కలిసి ఉందాం అనుకుంటున్నావు పిల్లతో? పోనీ 6 నెలలు మీరు కాపురం పెట్టారా? లేదు. సీక్రెట్గా వచ్చి నంగనాచిలాగా ఇంట్లో రోజు వచ్చి పనికెళ్ళి వస్తున్నట్టుగా పిల్ల బిల్డప్ ఇస్తుంది. ఆ మెట్లు ఎట్లా కవర్ చేసిందో మరి ఇంట్లో. ఎలా కవర్ చేసావు తల్లి? తాళబొట్టు అంటే లోపల తోసావు. ఇదేం చేసావు? అవి ఎప్పుడు పెట్టకపోయేది మేడం, ఇంట్లో పెట్టుకునేది కాదు. ఇవాళ వచ్చింది పతివ్రత లాగా ఇక్కడికి. చెప్పమ్మా. అవి పెట్టుకుంటే నేను అడిగేదాన్ని కదా మేడం, నాకు అవును, తెలుసు తెలిసేది కదా. కదా ఆ మీకు. రోజున మేము ఏదో ఒకటి చేద్దాం కదండి. అంత దాకా సమస్య వచ్చేదాకా ఎంతవరకు రాకపోను కదా. అరే 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయారేంటి పిల్ల? తనంటే నాకు అంత ఇష్టం. ఎంత ఇష్టం? 6 నెలల్లో అంత ఇష్టం వచ్చిందా? మరి వీళ్ళ మీద ఇష్టం లేదా? వాళ్ళ ఇంకెందుకు మీద వీళ్ళని ఇష్టమే. వీళ్ళని ఏదో వేసుకొని చచ్చిపోమని చెప్దామా అయితే? వీళ్ళు లేకపోయినా బతికేస్తానంటున్నావు కదా. ఆయన లేకపోతే కదా నువ్వు చచ్చిపోతావు. లేకపోయినా ఉండలేను, తను లేకపోయినా ఆ, ఉండలేను అది మేడం. మాకు ఎక్కడ కనిపించట్లా. తల్లిదండ్రులు లేకుండా నువ్వు బతికేలాగా ఏమీ లేవు, హ్యాపీ ఉన్నావు. అమ్మయ్య వీళ్ళ పేడ వదిలితే చాలా అన్నట్టుంది నీ బిహేవియర్. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు? గుల్ల వేసుకున్నాం మేడం. ఏ గుళ్ళో? ఎవరు చేశారు అసలు మీ ఇద్దరికి? ఈ రోజుల్లో గుళ్ళల్లో పెళ్లిళ్ళు లీగల్గా చెల్లవు. అసలు ఎవరు చెయ్యట్లేదు కూడా. చేసుకుంటే ఆర్య సమాజంలో చేసుకోవాలి, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. మీకు మీరు తాళి కట్టేసుకుంటే అది పెళ్ళా? ఎందుకు మీకు పెళ్ళి? నాకు అర్థం కాల. పెళ్ళి అంటే ఒక లైసెన్సు. ఆ లైసెన్స్ ఏ రకంగా రావాలని చూసుకోవాలిగా. వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికండి. వాళ్ళు దండలు మార్చేసుకొని చుట్లు అంతే సార్, పెట్టేసుకున్నారు ఇప్పుడు అంతే. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఎన్ని కేసులు చూడట్లేదండి. తిప్పి కొడితే 6 నెలలు మళ్ళీ వెనక్కి వస్తారు ఇక్కడికి. నిన్న మొన్న చేసుకుని ఉంటారు పెళ్లిలో. అవన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడికి వచ్చేసరి టీవీ షోకి ఇంకేముంది, మనం పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని కూడా వెళ్ళిపోతారని. నమ్మించేద్దారనండి. ఏం చేద్దాం చెప్పు. ఆ అబ్బాయి ఏ పని చేయడు. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి నీకు? డిగ్రీ ఏం డిగ్రీ చేసావు? డిగ్రీ చేసిన మేడం. డిగ్రీ పేరు కూడా చెప్పవా? డిగ్రీలో Final ఏముంటాయి? year. డిగ్రీ ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ. పాస్ మేడం. ఏం పాస్ అయ్యావు? MBA. ఎంబీఏనా? బీసీఏ. ఏదో ఒకటి ఆ డిగ్రీ ఏటో తెలియదు ఎప్పుడు. కరెక్ట్ చెప్పట్లేదు, అదే అబద్ధం కనబడుతుంది. ఇక్కడ ఆయన అంత clear గా చేసేది ఏమీ తెలుస్తుందా అబద్ధాలు. నీకు డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదని? ఎలా పరిచయం ఈ అమ్మాయి? ఇన్స్టాగ్రామ్. సరిపోయే. ఎక్కడ హాస్టల్లో ఉంటావా నువ్వు? మరి రూమ్ తీసుకో. సూపర్. రూమ్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎవరు పడతారా అని గాలం వేసుకుంటా కూర్చున్నావు. పని బాగుంది పాట నీ వ్యవహారం. లేకుంటే ఇదే పని చేసుకుంటా ఆ గాలానికి చేప చిక్కింది. వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లా. బకరా అమ్మా నాన్న. ఇంకేదైనా తేడా వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు. కానీ ఆ పిల్ల ఎవడ పోయినా పర్లేదు, ఈడే కావాలంటుంది. సీక్రెట్గా మళ్ళీ ఒక పెళ్ళి. ఫోటోలు అన్నా ఉన్నాయా మీకు పెళ్ళి అయినట్టు? మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా? ప్రైవేట్ ఫోటోలు లేవు. ఉందామని చెప్పి ఏం చేయలే మేడం. అమ్మా ప్రైవేట్ ఉందామని చెప్పి ఏం చేయలే. ఫోటోలు లేవు, ఏమి లేవు. ఊరికే అవి పెట్టుకొని వచ్చారు. అసలు మీకు పెళ్ళే అవ్వాలి నా దృష్టిలో. మీకు మీరు అనేసుకుంటున్నారు అయ్యిందని. చేసుకున్నాం మేము. ఆయన చదువుకోలేదని తెలుసా నీకు? ఏం తెలుసు? 6 నెలలు అవ్వాడని అంటున్నా. ఆయన ఏం చదివాడు, ఏం చేస్తాడు తెలుసుకోవాలి కదా. బ్యాక్గ్రౌండ్ తో నాకు సంబంధం లేదు సార్, తనంటే ఇష్టం. ఓ మై గాడ్. పిచ్చెక్కిందా ఏంటి పిల్ల నీకు? ఎంత తను బాగా చెప్పినా కానీ మా చూసుకుంటానని మాట ఒక్క ఇచ్చారు. మాట వింటలేదు మేడం. ఎంత చెప్పి ఇదైపోతాను కానీ అసలు వినట్లేదు. ఎంతమంది తిరిగినా ఇదే సమాధానం చెప్తున్నాను. ఎంతమంది నేనేం చేయలే. నేను సినిమాలో షికార్లు పార్కులు గట్టిగా తిప్పేసినట్టున్నావు. ఏమంటే డ్యూటీ అని వెళ్ళిపోయేది. ఇంట్లో ఉండే వాళ్ళకి మాకేం తెలుస్తుంది మేడం చెప్పు. ఇంకో 2 ఏళ్ళు అయినా పిల్ల అలాగే మేనేజ్ చేసేది. ఎంత ముదురు తెలివితే అట్లా తెలుసా మీ అమ్మాయికి? నైట్ కూడా లేట్ అయితే లేట్ అయింది ఏంటంటే ఆఫీస్లో వర్క్ ఉంది, సార్ ఉండమన్నారని చెప్పేది. అలా చెప్పేది. మాకు తెలియదు కానీ మేము పెద్ద ఎడ్యుకేటెడ్ కాదండి. మేము ఆ అమ్మాయి చెప్తే అది నమ్మేవాళ్ళు. చదువుకున్న మాకు చదువు కూడా లేదా. మేమే ఆమె ఫోన్ అయినా కూడా ఏం చెక్ చేస్తాం మేడం, చదువు రాంది. అబ్బాయి గురించి ఏం తెలిసిందమ్మా మీకు? మనం ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు వాడి గురించి తెలియకుండా అబ్బాయి గురించి ఏం డెసిషన్ తీసుకోలేం కదా. ఆవిడేమో అతను లేకపోతే చచ్చిపోతానంటుంది.
ఇప్పుడు వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అమ్మ మీ ఇద్దరు మేజర్లు మీరు చావండి అంటారు. జీవితాలు నాశనం అయ్యేది ఎవరికి? ఆ పిల్లకే. వీడు ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు ఊరుతాడో తెలియదు. పిల్ల సంపాదిస్తుంది. ఎంత వస్తాయి అమ్మా మీ అమ్మాయికి శాలరీ? ఓ 50-60 వచ్చేలాగా ఉందిగా. వస్తుంది 50 వస్తుంది మేడం. ఆమె సంపాదన సంపాదిస్తుందని మాకు సగం ఇచ్చి సగం ఖర్చులు పెట్టుకుంటుందని కూడా చెప్పాను కదా మేడం. ఎంతో అక్కడ వెళ్తున్నట్టున్న ఏటీఎం బాగానే ఉంది కదా అనుకుంటున్నాడు. అది మేడం. కాదా? నువ్వు ఎప్పుడైనా పిల్లకి ఏమైనా గిఫ్ట్లు కొనిచ్చావా? ఏం తీసుకురాలే మేడం, గిఫ్ట్లు అలాంటి ఏమా తీసుకురాలే. ఆయనే ఒక గిఫ్టా నీకు? అమ్మో, ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు? మరి మీరు న్యాయం చేస్తాను. న్యాయం అంటే ఏంటి? వాళ్ళిద్దరిని ఎడగొట్టాలా? విడకూడదు అంటే అబ్బాయి అసలు మంచోడు కాదండి. మాకు ఏంటి అసలు మీకేం తెలిసిన అబ్బాయి గురించి? మాకు చుట్టుపక్కల వాళ్ళు చూసి మీ పాప అబ్బాయి తోడు తిరుగుతుంది, ఆడు పెద్ద వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నామని చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు, పెళ్లి చేసుకున్నారు. లేదని పాప ఇష్టం కదా చేసుకుందంటే బాగానే ఉంటుందంటే ఎందుకు పని చేయడమ్మా, ఆడు ఇలాగ 2-3 ట్రాప్ చేసి ఇలా చేసాడని చెప్తున్నారండి. ఇంకా ఎవరో వెనకాల అమ్మాయిలు మోసం చేస్తున్నాడు. ఆడికి అదే పని, పడిండు, డ్రగ్స్ సోగ్గా తిరగడం, బళ్ళు వేసుకు తిరగడం. అన్ని ఉన్నాయి. అదే మత్తుగానే ఉన్నాయి కళ్ళు అంతా. అట్లా పిల్లడు ఏదో డ్రౌజీగా కూర్చున్నాడు. ఈ పిల్లకి ఏదో మాయ చేసినట్టే ఉందండి ఇదంతా. అన్ని అలవాట్లు చెప్తే మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేస్తే అబ్బాయి కుర్రాడు అటువంటి మొత్తం అమ్మాయి అన్ని అలవాట్లు ఉన్నాయని పేరేంటి? ఎవరు చెప్పారు మీకు? మాకు చెప్పారమ్మా. మీకు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పరు? మీకు కావాలంటే ప్రూఫ్ చూపెడతాము. ప్రూఫ్ చూపెడతాం. మీకు ప్రూఫ్ చూపెడతాను. చూపించండి. అంటే నువ్వు అంత ప్రూఫ్ చూపెట్టి వాళ్ళు కావాలి. మీకు ఫోన్ ఇవ్వు. ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా అవసరం లేదా? నీకు ఆ అమ్మాయిని నీకు ఇచ్చి ఇబ్బంది నీకు పంపించాలని తప్పు ఫోన్ లేనప్పుడు బాధ ఏంటి నీకు? నీకు బాధ నువ్వు ఇయ్యి ఫోను. నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి అంకుల్? మరి నీకు తెలియాలి కదా. ఉంటే ఇవ్వాలి. మీ అమ్మాయితో మాట్లాడరు, నా ఫోన్ ఎందుకు మీకు? మా అమ్మాయి నీకు షాప్ అమ్మాయి చేద్దాం పిచ్చిలో కాదు, నీ ఉంది. గొడవ నా నీ మాట. మాయలో ఉంది ఆ అమ్మాయి. నువ్వు నీ మాయలో మంచోడు మాకెందుకు కాదని నీ చూపించాలి గొడవ? కదా. నువ్వు నువ్వు ప్రూవ్ ఎవరు చేసుకోవాలి లెక్క కదా. చేస్తుంది మా అమ్మాయి, నిన్న లెక్క చేస్తుంది. నీ ఫోన్ ఇచ్చేసే మా అమ్మాయిని బట్టే కదా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది, మా అమ్మాయిని బట్టే కదా. లేకపోతే నువ్వెవడు మా నీకు మాకు తన సంబంధం? మీద నాకు నమ్మకం ఉంది కదా మీ ఫోన్ ఇమ్మను, తల్లి, నువ్వు ఫోన్ ఇమ్మను, మేడం గారికి సార్కి ఫోన్ ఇమ్మను. మాకు లేదు నమ్మకం. తీసుకో, నువ్వు తీసుకొని ఇయ్యి. నువ్వు తీసుకొని ఉన్నది నువ్వు నీకుంటే ఇయ్యి. మరి నాకున్నది. నీకున్నప్పుడు నువ్వు మేడం చూస్తుంది. నిరూపించాలి కదా. నువ్వు ఎవరు? నువ్వు నిరూపించాలి కదా. ఇవ్వకుంటే ఉన్నట్టే కదా మేడం. ఫోన్ ఇవ్వకపోతే